హాయ్ వ్యూవర్స్, నమస్తే. కర్ణాటకలోని ధర్మస్థలలో నేత్రావతి నది ఒడ్డున చిమ్మ చీకటిలో ఒక నల్లని ఎస్యూవి కారు ఆగి ఉంది. మరుసటి రోజు ఉదయం ఆ కారు ఆగిన ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక అమ్మాయి శవం కనిపించింది. తర్వాత ఆ శవాన్ని పూడ్చిపెట్టమని ఆలయానికి చెందిన వారే చెప్పారు. అలా 1000కి పైగా శవాలను రహస్యంగా అడవిలో పాతిపెట్టాడు. 23 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఇప్పుడు ఈ కేసు కర్ణాటకలో సంచలనం రేపుతుంది. ఈ పనిని ఎవరు చేపించారు అని చెప్పడానికి ఒకతను ఇప్పుడు ముందుకొచ్చాడు. ఆ శవాలని పూడ్చిపెట్టిన వ్యక్తి ఇతనే. అసలు ఏం జరిగిందో స్టోరీలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఫిబ్రవరి 27న దూత అనే ఛానల్లో ధర్మస్థల సౌజన్య కేసు గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో సంచలనం సృష్టించింది. ఇది ఇప్పటికే అందరికీ తెలుసు. సమీర్ ఎండి అనే అతని ఛానల్ ఇది. ఆ తర్వాత చాలా మంది ముందుకు వచ్చి సమీర్ ఎండిపై సవాలు చేశారు. మీరు చెప్పే ప్రతి దానికి మీకు ఆధారాలు ఉన్నాయని మీరు వాదిస్తున్నారు. అయితే ఆ ఆధారాలు బయట పెట్టండి లేదా కోర్టుకు తీసుకెళ్ళండి. ఎందుకు నాటకాలు ఆడుతున్నారు అని కొంతమంది అన్నారు. కానీ లక్షల మంది ఇతనికి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇతను ఎవరు చేయని సాహసం చేసి ఆ సౌజన్య కేసును బయటకు తీసుకొచ్చి మాట్లాడాడు కాబట్టి. ఆ తర్వాత ఇతను ఆధారాలు ధ్వంసం అనే వీడియో చేశాడు. ఆ వీడియోలో సౌజన్య కేసులో ఎన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయో పాయింట్ టు పాయింట్గా వివరించాడు. అప్పటికి కొంతమంది మళ్ళీ అదే మాట అన్నారు. కోర్టుకి వెళ్ళి న్యాయం పోరాటం చేయండి, ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు అని అన్నారు. అయితే ఇతను ఏమన్నాడు అంటే, సౌజన్య కేసులో చాలా ఆధారాలు ధ్వంసమయ్యాయి, కానీ మిగిలిన ఆధారాలతో కోర్టుకు వెళ్ళినా న్యాయం దొరికే ప్రసక్తే లేదు. న్యాయం జరగటం అనేది చాలా కష్టమని ఇతను అనుకున్నాడట. మన కళ్ళ ముందే నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, కానీ ఆధారాలు లేకుండా మనం వారికి ఏమి చేయలేము అని అనుకున్నాడట. అతనిపై కేసులు కూడా పెట్టారు, కేసులు నడుస్తున్నాయి. అయితే అంతా అయిపోయింది, బలమైన సాక్ష్యాలు లేకుండా ఏం చేయలేమని అనుకున్నాడు. అంతలోనే ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ వ్యక్తి ధర్మస్థలలో 23 సంవత్సరాలు పనిచేశాడు. ఎలాంటి పని చేశాడో మీకు తెలుసా? చంపి పడేసిన శవాలను ఎవరికి తెలియకుండా వాటిని దూరంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పాతిపెట్టడం ఈ వ్యక్తి యొక్క పని. అయితే ఒక అంచనా ప్రకారం ఈ వ్యక్తి తన 20 సంవత్సరాలలో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో 1000కి పైగా శవాలను అక్రమంగా పాతిపెట్టాడు. ఆ శవాలను ఎక్కడ పాతిపెట్టాడో ఈ ఒక్క వ్యక్తికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు అతను ఆ శవాలన్నింటినీ బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి నేను తప్పు చేశాను, ఈ పాపం నా పిల్లలకి తగులుతుంది అనే భయం ఏర్పడిందంట. అయితే సమీర్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడే నిజమైన ఆట మొదలైంది, ఆట కాదు అది శివ తాండవం అని అంటున్నాడు. ఇంతకీ ఆ ప్రత్యక్షమైన వ్యక్తి పేరు భీమా. ఈ భీమా అనే వ్యక్తి ప్రయాణం ఎలా మొదలైంది అంటే, 1995 సంవత్సరంలో మాండ్య జిల్లాలో రామపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో 17 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతని పేరు భీమా. దళిత కుటుంబానికి చెందిన ఈ అబ్బాయికి చదువు అంటే ఆసక్తి లేదు. అందుకే అతను బడికి కూడా వెళ్ళలేదు. అతను ఊరిలో నిరుత్సాహంగా తిరుగుతుండేవాడు. భీమకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతను ధర్మస్థలలోని శ్రీ మంజునాథ ఆలయంలో అప్పటికే పనిచేస్తున్నాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల పట్టణంలో ఈ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయాన్ని వంశపారంపర్యంగా ఒక కుటుంబం నిర్వహిస్తుంది. అన్ని ఆలయాలు ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ ఈ ఆలయాన్ని మాత్రం వారి కుటుంబం మాత్రమే నిర్వహిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు అయిన వీరేంద్ర హెగ్డే వాళ్ళదే ఈ ఆలయం. ఈ భీమా అనే వ్యక్తి బడికి వెళ్ళకపోవడం, ఎక్కడా పనికి వెళ్లకుండా ఊరిలో నిరుత్సాహంగా తిరుగుతూ ఉండటం చూసి భీమా అన్నయ్య దీన్ని తట్టుకోలేక భీమను తనతో పాటు ధర్మస్థలకు తీసుకొచ్చి అదే శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో అతనికి ఉద్యోగం ఇప్పించాడు. తన అన్నయ్య సహాయంతో భీమా ధర్మస్థలకు వచ్చి అక్కడ శ్రీ మంజునాథ ఆలయంలో ఉద్యోగంలో చేరాడు. ఇతను చేసే ఉద్యోగం ఏంటంటే, నేత్రావతి స్నాన ఘట్టం దగ్గర చెత్తను శుభ్రం చేయడం, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం అతని పని. అతనికి 1995లో జీతం 25 రూపాయలు మాత్రమే ఉండేది. ఇంకా ఇతను ఉండడానికి వసతి కోసం ఇన్ఫర్మేషన్ ఆఫీస్ పైన ఒక గదిని కూడా వీళ్ళు ఇచ్చారు. అతనికి ఉద్యోగంలో చేరిన కొత్తలో అంతా చాలా బాగా సాగింది. అతను తన పనిని సరిగ్గా చేస్తుండేవాడు, ప్రజలకు సేవ చేసేవాడు, చెత్తను సేకరించేవాడు, హాయిగా జీవితాన్ని మొదలుపెట్టాడు. నెల చివరికి వచ్చేసరికి వీరేంద్ర జైన్ అనే ఒకడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళేవాడు. నెల చివరికి అక్కడ వీరేంద్ర జైన్ అందరికీ జీతాలు ఇచ్చేవాడు. భీమా లాంటి దళిత సమాజానికి చెందిన వారెవరైనా డబ్బులు తీసుకోవడానికి వస్తే వీరేంద్ర జైన్ ఏం చేసేవాడో తెలుసా? డబ్బులు సరిగ్గా అతని చేతిలోకి ఇవ్వకుండా ఒక బుట్టలో నుండి డబ్బులు తీసి అతని వైపు విసిరేవాడు. చిన్నప్పటి నుండి కుల వివక్షను చూస్తూ పెరిగిన భీమకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి అతను తన జీతం తీసుకొని అదే 25 రూపాయలతో తను హాయిగా జీవనం సాగించేవాడు. కానీ నెమ్మదిగా అతను ఏదో రహస్యం గమనించడం మొదలుపెట్టాడు. నేత్రావతి స్నానఘట్టం వద్ద చెత్తను సేకరించే పని చేస్తున్నప్పుడు ప్రతిరోజు నేత్రావతి నది ఒడ్డున ఒక శవం దొరుకుతుండడాన్ని అతను గమనించాడు. చూసేవారికి ఏదో పాపం నీళ్లలో పడి చనిపోయిందని అనిపించేది.
ప్రజలు అదే అనుకునేవారు. కానీ ఎవరైనా నీళ్లలో పడి చనిపోతే వారి శవం నీళ్లలో దొరకాలి, ఒడ్డున కాదు కదా, అలా జరగదు కదా. కాబట్టి ఆ సందేహం భీమకు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు భీమ ప్రతిదీ చాలా జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఏమి జరుగుతుందంటే రాత్రిపూట నేత్రావతి నది దగ్గరకు ఒక నల్లని ఎస్యూవి కారు ప్రత్యక్షమయ్యేదట. ఆ కారు నెంబర్ భీమాకు 505 అని గుర్తుపెట్టుకున్నాడట. ఈ కారు అనేది నేత్రావతి నది దగ్గర ప్రత్యక్షమైనప్పుడల్లా మరుసటి రోజు నేత్రావతి నది దగ్గర ఒక శవం దొరికేదట. కాబట్టి ఆ నల్లటి ఎస్యూవి కారుకు నేత్రావతి నది ఒడ్డున దొరుకుతున్న శవాలకు ఏదో సంబంధం ఉందని భీమ గ్రహించాడట. అయితే భీమ ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. మనం ఎందుకు ఇబ్బంది పడాలి అని మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత భీమ 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత భీమ సూపర్వైజర్ అయిన రాజేంద్ర దాస్ ఒక రోజు భీమను పిలిచి, ఎవరికి తెలియని ఒక మహిళ శవం దొరికింది, ఎవరికి తెలియకుండా నువ్వు దాన్ని దూరంగా తీసుకెళ్లి పాతిపెట్టండి అని అన్నాడట. అయితే భీమకి ఇష్టం ఉన్నా లేకపోయినా భీమ ఈ పనిని అంగీకరించాల్సి వచ్చిందట. అతను కాదనలేకపోయాడు. తనకు జీతం ఇచ్చే వాళ్ళు ఈ పని చేయమన్నారు కాబట్టి చేద్దామని భీమ ఆ పనిని చేశాడట. కానీ కాలం గడిచే కొద్దీ తెలియని శవాలు అక్రమంగా పాతిపెట్టడం భీమ పనిగా మారిపోయింది. భీమకు గది ఇచ్చిన అదే ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుండి ప్రతిరోజు భీమకు కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్లో భీమ సూపర్వైజర్లు ఫలానా చోట ఒక శరీరం పడింది అని చెప్పేవారు. భీమ అక్కడికి వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకొని రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏ దూర ప్రాంతాల్లో పాతిపెట్టి తిరిగి వచ్చేవాడు. రోజు 1 లేదా 2 శవాలను పాతిపెట్టడం అతని పనిగా మారిపోయింది. ఉదయం ఒక శవం కనిపించింది, వెళ్ళి పాతిపెట్టండి అలాంటి కాల్స్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుండి వచ్చేవట. వెంటనే భీమ వెళ్ళి ఆ శవాన్ని పాతిపెట్టి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. సాయంత్రం మళ్ళీ ఇంకో కాల్ వచ్చేది. మళ్ళీ భీమ వెళ్ళి అక్రమంగా ఇంకో శవాన్ని పాతిపెట్టేవాడు. ఇలా ఈ భీమ అనేక శవాలను పాతిపెట్టాడు. అతను పాతిపెట్టిన శవాలలో చాలా వరకు మహిళల శవాలు, యువతుల శవాలే ఉండేవట. కాబట్టి భీమ ఎప్పుడు పశ్చాత్తాపపడుతూ బాధపడేవాడట. ఎందుకంటే అతను చేస్తున్న పనిలో విసుగు చెందాడు. అతనికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అతనికి కూతుర్లు కూడా ఉన్నారట. కాబట్టి అతను ఇతరుల కుమార్తెలను వారి కుటుంబాలకు తెలియకుండా ఆ పిల్లల్ని అక్రమంగా పాతి పెడితే ఆ పాపం తన పిల్లలకు కూడా తగులుతుందేమోనని భయపడేవాడట. ఆ భయం అనేది అతనికి పట్టుకుంది. కానీ వేరే మార్గం లేదు, వేరే దారి లేదు. ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వాళ్లకు, తన సూపర్వైజర్లకు ఈ పని ఇక చేయనని చెబితే వారు అతనిని ముక్కలుగా నరుకుతామని బెదిరించారట. కనీసం ఆ విషయం పోలీసులకు తెలుపుదామనుకున్నా, పోలీసుల నుండి సహాయం పొందుదామని అనుకున్నా కూడా, కానీ అక్కడి పోలీసులు బెల్తంగడి పోలీస్ స్టేషన్ పోలీసులు. ఈ పోలీస్ స్టేషన్ అనేది బెల్తంగడిలో ఉంటుంది. అయితే ఈ పోలీసులు వీరేంద్ర జైన్ గుమాస్తాలుగా వారు ఏది చెప్తే అది వినేవారంట. వారికి ప్రభుత్వం నుండి జీతం వస్తుంది, కానీ వీరేంద్ర జైన్ నుండి కూడా ఇంకో జీతం వస్తుందంట. ప్రతి నెల 1వ తేదీన ఈ బెల్తంగడి పోలీసులు వీరేంద్ర జైన్ ఇంటి ముందు కుక్కలాగా నిలబడటం భీమ తన కళ్ళతో చూశాడట. వీరేంద్ర జైన్ వచ్చి వాళ్ళకి బిస్కెట్ల డబ్బులు పంచేవాడట. అప్పుడు బెల్తంగడి పోలీసులు ఎంత అవినీతి పరులో సమీర్ ఎండి ఒక సంఘటన గురించి వివరించాడు. అదేంటంటే 2010 ధర్మస్థలలోని ధర్మస్థల కల్లేరి సమీపంలో ఒక రోడ్డు పక్కన ఒక పెట్రోల్ పంపు ఉంది. ఆ పెట్రోల్ పంపు నుండి సుమారు 200 మీటర్ల దూరంలో తక్కువ జనం తిరిగే చోటు అది. 14 నుండి 15 ఏళ్ల బాలిక శవం దొరికిందట. ఎవరో ఆ బాలికను దారుణంగా హత్య చేశారట. ఆ బాలిక శరీరాన్ని చూడగానే స్పష్టంగా కనిపించింది. బాలిక శరీరంపై షర్టు మాత్రమే ఉంటుంది, కింద లంగా ఇంకేమీ ఉండవు, లోపల ధరించే వస్త్రాలు కూడా ఉండవు. ఆ బాలిక స్కూల్ బ్యాగు, పుస్తకాలు అన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయట. భీమ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వాళ్ళు ఆ బాలిక శవం దొరికింది, అతన్ని అక్కడికి పంపారట. భీమ అక్కడికి వచ్చి చూశాడు. అక్కడ ఆ బాలిక శవం దగ్గర అప్పటికే అక్కడ 2 పోలీసు అధికారులు నిలబడి ఉన్నారు. పోలీసు అధికారులు ఏం చేయాలి? ఆ బాలిక ఎవరి బిడ్డ, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఆమెపై ఈ దురాఘాతం ఎవరు చేశారు, అవన్నీ కనుగొని ఆ బాలిక మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాల్సి ఉంటుంది కదా. కానీ పోలీసులు ఏం చేశారో తెలుసా? భీమ అక్కడికి రాగానే అతని చేతులతో ఒక గుంత తవ్వమని చెప్పి ఆ బాలిక శరీరాన్ని ఒక గుంతలో కప్పమని చెప్పారట. ఒకవైపు భీమ గుంత తవ్వుతుంటే ఇటువైపు ఆ బాలిక స్కూల్ పుస్తకాల నుండి పోలీసులు ఆమె చిరునామాను బయటకి చెప్పారట. అది పత్రమే అనే గ్రామం అట. ఇది విన్న భీమ, సార్ మనకు అడ్రస్ దొరికింది కదా, కనీసం కుటుంబానికి ఈ విషయం తెలియజేయండి, తర్వాత వారు కనీసం ఆ బాలికను వాళ్ళే అంత్యక్రియలు చేసుకుంటారు అని చెప్పాడట. అతను ఇలా చెప్పగానే ఆ పోలీస్ అధికారి అతన్ని నోరు మూయమని అరిచాడట. నువ్వు చెప్పిన పని చెయ్యి అని గట్టిగా అరుస్తూ భీమపై కోపంగా చెప్పాడట. పాపం ఆ అమ్మాయి ఎవరి కూతురో ఎవరికి తెలియదు, కానీ ఆమె ఎలాంటి గుర్తింపు లేకుండా మట్టిలో కలిసిపోయింది. ఈ మ్యాటర్ గురించి ఆ వీడియోలో సమీర్ చెప్పాడు. ఈ విధంగా భీమ పోలీసుల ముందు అనేక మంది మహిళలు, మైనర్ బాలికల శవాలను అక్రమంగా పాతిపెట్టాడు. 2012 ధర్మస్థల భీమా ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి ఈ అడవిలో ఒక అమ్మాయి శవం పడి ఉంది, ఎవరికి తెలియకుండా పాతిపెట్టి రమ్మని చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వాళ్ళు అతన్ని పంపారు. భీమా వారు చెప్పిన ప్రదేశానికి రాగానే అక్కడ నిజంగా ఒక అమ్మాయి శవం పడి ఉంది.
సుమారు 20 ఏళ్ల అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ముఖం యాసిడ్తో పూర్తిగా కాలిపోయింది. కానీ ఆ అమ్మాయి దుస్తులను చూడగానే ఈ అమ్మాయిని నేను ఇంతకుముందు ఆలయంలో చూసినట్లుగా గుర్తించాడు. ఆ అమ్మాయి మైసూరు నుండి వచ్చిందని భీమాకు బాగా తెలుసు. కాబట్టి నిన్న ఆలయంలో చూసిన అదే అమ్మాయి ఇప్పుడు అతని ముందు చనిపోయి పడి ఉంది. ఆమె శరీరంపై సరైన దుస్తులు కూడా లేవు, లోపల వేసుకునే వస్త్రాలు కూడా లేవు. శరీరం అంతా అనేక గాయాలతో నిండి ఉంది. శరీరాన్ని స్పష్టంగా చూస్తే అత్యాచారం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ ఆఫీస్ వాళ్ళు భీమాకు ఏం చెప్పారంటే, ఆమె శరీరాన్ని ఒక చోట పాతిపెట్టు, ఆమెకు సంబంధించిన వస్తువులు బట్టలు మరొక చోట పాతిపెట్టు అని, రెండు ఒకే చోట ఉండకూడదు అని స్పష్టంగా చెప్పారట. ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుండి అతని సూపర్వైజర్లు చెప్పినట్లుగా భీమా 2 వేర్వేరు ప్రదేశాలలో 2 గొయ్యిలు తవ్వి ఒక దానిలోనేమో ఆ అమ్మాయి శరీరాన్ని పాతిపెట్టాడు, మరొక దానిలో అమ్మాయికి సంబంధించిన వస్తువులను పాతిపెట్టాడు. ఇలా ఆ ఒక్క ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాలలో భీమా ఎన్ని శవాలను అక్రమంగా పాతిపెట్టాడో అతనికే లెక్క తెలీదు. మహిళలు, మైనర్లు, బాలికలు, బిచ్చగాళ్ళు, ఆలయం ముందు కూర్చున్న బిచ్చగాళ్లను కూడా ఆ దుర్మార్గులు వదలలేదట. ఈ ఆలయ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, తమ ధర్మస్థలలో బిచ్చగాళ్ళు లేరని చూపించుకోవడానికి అందుకోసం ఆ ఆలయం చుట్టూ ఎక్కడైనా ఎవరైనా బిచ్చగాళ్ళు కనిపిస్తే చాలు వారిని పట్టుకొని బాగా కొట్టేవారట. చాలాసార్లు భీమా కూడా వారితో కలిసి ఆ బిచ్చగాళ్ళను కొట్టాడట. వారిని బాగా కొట్టిన తర్వాత వారికి బస్ టికెట్ కొని మంగళూరు కానీ ఇంకా సకిలేష్పూర్ వైపు పంపేవారట. అలా పంపిన తర్వాత ఒకవేళ ఆ బిచ్చగాళ్ళు మళ్ళీ ధర్మస్థలకు వచ్చి అక్కడ మళ్ళీ బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తే వారిని ఈసారి పట్టుకొని కొట్టడమే కాదు, హింసించి చంపేవారట. తర్వాత రోజు ఇన్ఫర్మేషన్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చేది భీమాకు. భీమా ఆ బిచ్చగాడి శవాన్ని తీసుకొని ఎక్కడో దూరంగా ఉన్న అడవిలో పాతిపెట్టేవాడట. ఇలా భీమా అనేక శవాలను అక్రమంగా ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాలలో పాతిపెట్టాడట. అతను పాతిపెట్టిన శవాలలో ఎక్కువ శాతం మహిళలు, మైనర్లవట. భీమాకు ధర్మస్థలలో దొరికిన ఈ మహిళా, మైనర్ బాలికల శవాలు రజతాత్రి, గోదావరి, సాకేత్, నేత్రావతి, గంగోత్రి ఇంకా నర్మదా అనే పేరున్న లాడ్జీల నుండి, ఆ లాడ్జీలలో ఉన్న గదుల నుండి వచ్చేవట. అంటే అక్కడున్న లాడ్జీలలోనే వీళ్ళను అత్యాచారం చేసి వీళ్ళ శరీరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేసేవారట. ఈ శరీరాలన్నీ ధనవంతుల కూతుర్లవట. దొరికిన అమ్మాయిల మృతదేహాలపై సరైన దుస్తులు లేవట. ప్రతి ఒక్క సందర్భంలో వారి లోపలి దుస్తులు లేవట. వారి శరీరంపై ఉన్న గాయాలు కానీ వారి పెదవులను కొరికినట్టుగా ఉండేవట. ఇవన్నీ అత్యాచారం ఖచ్చితంగా జరిగింది అని స్పష్టంగా సూచించాయి. ఇదంతా వారి కళ్ళ ముందే జరుగుతుంది, కానీ స్థానిక పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదట. దొరికిన ప్రతి శవాన్ని కూడా అతనికే అప్పగించారు. అయితే సౌజన్య కేసు గురించి సమీర్ ఎండి మొదటిసారి ఒక వీడియో చేసినప్పుడు నారాయణ అనే వ్యక్తి అతని సోదరి యమునల దారుణ హత్యల కేసు గురించి చెప్పాడు. నారాయణ అతని సోదరి యమునల గురించి అడిగినప్పుడు అతను కొన్ని విషయాలు చెప్తాడు. ఈ నారాయణ ప్రతిరోజు శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న అశ్వత్థ వృక్షానికి నమస్కరించి వచ్చేవాడట. అతను అక్కడికి వచ్చినప్పుడు ఆలయ మేనేజ్మెంటు భీమా లాంటి కార్మికులను పిలిచి నారాయణను దారుణంగా కొట్టేదట. నారాయణ సోదరి యమున పట్ల సూపర్వైజర్ అయిన రాజేంద్ర, నారాయణ సోదరి యమున ఉంది కదా, ఆ యమునపై కొంచెం దురుద్దేశం ఉండేదట. అయితే ఆ యమున అనే అమ్మాయి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాతో వస్తావా అని అడిగేవాడట. ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడట. అతను ఇదంతా తన కళ్ళతో చూశాడట. సెప్టెంబర్ 21, 2022న నారాయణ ఇంటిలోకి చొరబడి నారాయణను చంపిన తర్వాత అతని సోదరి అయిన యమునను అత్యాచారం చేసి హత్య చేస్తారు. వాళ్ళ చిన్న యజమాని అయిన హర్షేంద్ర కుమార్ నారాయణను చంపి ఆ స్థల పత్రాలను తీసుకురమ్మని ఈ హర్ష కుమార్, ఈ రాజేంద్ర రాయ్ మరియు అతని మొత్తం ముఠాను పంపాడట. అక్టోబర్ 9, 2012న భీమా తన గ్రామానికి వెళ్ళాడు. అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో భీమా మేనేజర్ అయిన బాలకృష్ణ నుండి ఒక కాల్ వచ్చిందట. అతను, నువ్వు ఎక్కడున్నావు, త్వరగా రా, ఇక్కడ ఒక అమ్మాయి శవం ఉంది, మనం త్వరగా పాతిపెట్టాలి అని అన్నాడట. కానీ భీమా, వద్దు సార్, నేను గ్రామానికి వచ్చాను, నేను రాలేను అని చెప్పేశాడట. ఓ, నువ్వు గ్రామానికి వెళ్ళావా? ఎప్పుడు గ్రామానికి వెళ్ళావు? ఎవరికి చెప్పావు? ఎవరిని అడిగావు అని కోపంగా అడిగి ఫోన్ కట్ చేశాడట. మరుసటి రోజు అక్టోబర్ 10, 2012న భీమా గ్రామం నుండి ధర్మస్థలకు తిరిగి వచ్చాడట. వచ్చిన తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే, మరుసటి రాత్రి అర్ధరాత్రి తన మేనేజర్ బాలకృష్ణ ఒక అమ్మాయి శవాన్ని పాతిపెట్టమని ఫోన్ చేశాడు. ఆ శవం సౌజన్యది కావచ్చు. భీమా మున్పటి రోజు ధర్మస్థలలో ఉండి ఉంటే సౌజన్య శవం దొరికేది కాదని అతను అనుకుంటాడు. అయితే సమీర్ ఎండి ఏమంటున్నాడంటే, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఏ పట్టణంలోనైనా తెలియని శవం దొరికితే ఆలయం యొక్క మేనేజ్మెంట్కు శవంతో ఏం సంబంధం ఉంటుంది? ఎవరికి లేని ఆందోళన ఈ ఆలయ మేనేజ్మెంట్కు ఎందుకు ఉంటుంది? అది తెలియని శవం అయితే అది పోలీసుల బాధ్యత కదా, తదుపరి ఏం చేయాలి అనేది పోలీసులు చూసుకుంటారు. కాబట్టి శవాలకు ఆలయ నిర్వాహకులకు ఏదో ఎక్కడో సంబంధం ఉంది అనే ప్రశ్నని నన్ను అడగవద్దు, మీరు వెళ్ళి ఆ ధర్మస్థల అధికారులను అడగండి,
మీ వారు ఎక్కడో దొరికినా తెలియని శవాలను ఎందుకు అక్రమంగా పాతి పెడతారు? వారు ఈ పని ఎందుకు చేస్తారు? మీరు వెళ్ళి ఈ ప్రశ్నను ఆ ధర్మాధికారిని అడగండి, ఆ ఆలయ నిర్వాహకులను అడగండి అని అంటున్నాడు. అయితే సౌజన్య కేసులో కూడా ఓ ప్రధాన సాక్షి అయిన రవి పూజారి గురించి కూడా సమీర్ ఎండి గత వీడియోలో కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భీమా ఆ చనిపోయిన రవి పూజారికి మంచి స్నేహితుడు. సౌజన్య కేసు బయటపడిన తర్వాత పాపం రవి పూజారికి పూర్తి టెన్షన్తో తినకుండా పడుకోకుండా తాగుతూ తిరిగేవాడట. తన బెస్ట్ ఫ్రెండ్ పరిస్థితి చూడలేక భీమా వెళ్ళి రవి పూజారితో మాట్లాడతాడు. ఏంటిరా నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు, తాగుతూ తిరుగుతున్నావు, నీ కుటుంబ సభ్యులకు చాలా డబ్బు పంపావు, ఇంకా ఇక్కడ వేరే వాళ్ళకి కూడా అప్పుగా ఇచ్చావు డబ్బుని, నీకు అదేంటో నాకు అర్థం కావట్లేదు, నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? భీమా ఇలా పదే పదే రవి పూజారిని అడిగినప్పుడు చివరికి రవి పూజారి నోరు తెరిచి భీమాకు ఏం చెప్పాడంటే, ఈ మధ్య సౌజన్య అనే అమ్మాయి శవం దొరికింది కదా, ఆ అమ్మాయిని అలా ఎవరు చేశారో నీకు తెలుసా అని అడిగినప్పుడు భీమా నాకు తెలియదు అని చెప్పినప్పుడు రవి పూజారి అతనికి ఇలా చెప్తాడు, ఆ అమ్మాయి సౌజన్యను అలా చేసింది మరెవరో కాదు, మన చిన్న యజమాని హర్షేంద్ర కుమార్. ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆమె శరీరాన్ని ఎక్కడైనా పడేయమని నాకు చెప్పాడు. మన చిన్న యజమాని ఆ విషయం ఎక్కడికి బయటపడకుండా చూసుకోమని చెప్పి నాకు 25,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా రవి పూజారి భీమాకు చెప్పాడు. భీమా ఇదంతా ముందే ఊహించాడు. అతను నిజంగా పేర్లు విన్నప్పుడు షాక్ అవ్వలేదు. భీమాకు ఇది ఎందుకు షాక్ ఇవ్వలేదు అంటే, ఎందుకంటే ఇన్నేళ్లుగా అతను అక్రమంగా శవాలను పాతి పెడుతున్నాడు. ఇవన్నీ యజమానులు చేసే దారుణాలని, అరాచకాలని అతనికి బాగా తెలుసు. కాబట్టి రవి పూజారి నిజమైన పేర్లు చెప్పినప్పుడు కూడా భీమా షాక్ అవ్వలేదు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, భీమా ఇంకా రవి పూజారి మధ్య ఈ సంభాషణ జరిగింది కదా, కొన్ని రోజుల తర్వాత అసలు రవి పూజారి ఎలా మరణించాడో తెలియకుండానే మరణించాడు. పోలీసులు ఏం తెలిసారు అంటే, రవి పూజారి ఆత్మహత్య చేసుకొని మరణించాడు అని పోలీసులు చెప్తున్నారు. కానీ రవి పూజారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, భీమాకు ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి రవి పూజారి రహస్య మరణం తర్వాత భీమా తను లోపల భయపడటం మొదలుపెట్టాడు. రవి పూజారిని వాళ్ళు వదలలేదు, కాబట్టి వారు నన్ను కూడా వదలరు. భవిష్యత్తులో ఎవరి ముందైనా నేను నోరు తెరిస్తే వారు నన్ను కూడా వదలరు, ఏదో ఒకరోజు నన్ను కూడా చంపేస్తారు అని ఈ భయం భీమా మనసులో మొదలైంది. భీమా తన కుటుంబంతో సహా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా మరో రాష్ట్రానికి పారిపోయాడు. ఇప్పుడు సౌజన్య కేసులో జరుగుతున్న పరిణామాలను చూసి అయితే ఈ కేసులకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈ ధర్మస్థలకు సంబంధించిన కేసుల గురించి ఎవరైతే నేరం చేశారో వాళ్లకు ఆపోజిట్గా వీళ్ళు బలంగా నిల్చున్నారు. మహేష్ శెట్టి అని, గిరీష్ అని, జయంత్ అనే ఈ ముగ్గురు వ్యక్తులు వీళ్ళు శక్తులుగా మారి ఇంకా అక్కడున్న సిటీలోని ప్రజలందరూ గుండాలకు వ్యతిరేకంగా ధర్మస్థలలో జరిగే సంఘటనల గురించి ప్రస్తుతం నిలదీస్తూనే ఉన్నారు. ఇది చూసిన భీమాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు అతను సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చాడు. కానీ ఎంతో మందిని చంపిన ఆ దుర్మార్గులు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఇలాంటి వారిని బ్రతకనిస్తారా? తప్పకుండా బ్రతకనివారు. అయితే ఇప్పుడు ఇతనికి, అతని కుటుంబానికి విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీళ్లకు భద్రత కల్పించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇది ధర్మస్థలలో జరిగిన ఉదాంతం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.